హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ పొట్లకాయ సొరకాయతో మీరు పాలకూరలు ఫ్రై అలాంటివి చేస్తూ ఉంటారు కదా. నేను మీకు ఈరోజు అయితే 2 రెసిపీస్ అయితే ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తున్నాను. మీరైతే ఈ వీడియో చూసి సింపుల్గా ఈజీగా 2 రెసిపీస్ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా బాగుంటాయి. తప్పకుండా మీరైతే ఈ వీడియో అయితే చూసి ఈ 2 రెసిపీస్ ఇంట్లో అయితే ట్రై చేయండి. పొట్లకాయతో చేసిన రెసిపీ అండి ఇది. పొట్లకాయ పెరుగు పచ్చడి. మీరు ఎప్పుడు పొట్లకాయతో ఫ్రై చేసుకుని ఉంటారు, అలానే పాలకూర ఇలా చేసుకుని ఉంటారు కదా. ఒకసారి మీరు కూడా ఇలా చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకైనా లేదంటే దోశల్లోకైనా చాలా బాగుంటుంది. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. నేనైతే ఇలా 2 పొట్లకాయలు తీసుకున్నాను. 2 పొట్లకాయలతో నేను ఈ చట్నీ అయితే చేశాను. ఫస్ట్ పొట్లకాయ తీసుకుని ఇలా స్పూన్తో పైన ఇలా స్కిన్ని పీల్ చేసుకోవాలి. మనం గ్రేటర్తో కాకుండా ఇలా మీరు స్పూన్తో మొత్తం ఇలా పీల్ చేసుకుని పెట్టుకోండి. చూసారు కదా, ఒకసారి వాష్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఆ పొట్లకాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని దీని లోపల సీడ్స్ అనేవి ఉంటాయి. ఆ సీడ్స్ని మనం తీసేయాలి. లేదంటే కనుక మనకి పొట్లకాయ అనేది టేస్ట్ అనేది బాగోదు. అందుకని చెప్పి దాని లోపల ఉన్న సీడ్స్ అనేవి తీసేసి ఇప్పుడు రెండిట్లో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకుని ఇంకొకసారి వాష్ చేసుకుని ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనము ఫ్రై చేసుకునేటప్పుడు దీన్ని కొంచెం సాల్ట్లో వేసుకుంటే పొట్లకాయ అనేది కొంచెం మనకి పసరు వాసనలాగా అలా వస్తుంది కదా. అందుకని చెప్పి అలా సాల్ట్లో వేసుకుంటారు. కానీ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఆ చట్నీ తిన్నారంటే కనుక చాలా టేస్టీగా ఉంది అని మీరే చెప్తారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి. ఇలా సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసిన తర్వాత ఒకసారి దీన్ని వాష్ చేసుకుని ఈ పొట్లకాయ ముక్కల్ని ఈవెన్గా పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మీరు కూడా ఈ పొట్లకాయని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతుందండి. మనం బీరకాయ చట్నీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఇది మనం పొట్లకాయతో చేస్తున్నాము. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇలా చేసుకుని వేడివేడి అన్నంలో కనుక తిన్నారంటే కనుక కొంచెం నెయ్యి వేసుకుని చాలా బాగుంటుంది. అలానే ఇది గారెల్లోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు మనము ఒకటేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది కదా. ఇన్స్టెంట్గా మనం దోశల్లోకి కొబ్బరి చట్నీ అలా చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టుకుంటే ఇది ఒక 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అలాగే 4-5 రెబ్బలు చిన్నులపాయలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు, మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత నేను 2 పొట్లకాయలకి అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 2 పొట్లకాయలకి అరకప్పు పెరుగు అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. తర్వాత లెమన్ సైజ్ అంతా చింతపండు. ఈ చింతపండుని మీరు ముందుగానే వేసేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు దాంతోపాటు ఫ్రై అయిపోతుంది. అలానే 4-5 రెబ్బలు చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి దీన్ని అంతటిని బాగా కలుపుకొని మనకి పొట్లకాయ ముక్కలు అనేవి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి కదా. అందుకని చెప్పి మూత పెట్టుకుని ఈ పొట్లకాయ ముక్కల్ని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి మళ్ళీ ఇంకొకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే కనుక మనకి అడుగంటిపోతాయి. ఇలా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుని దీన్ని ఒక 4-5 మినిట్స్ ఇంకా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి మీరు ఇలా చూసుకుంటే మనకి అవి ఫ్రై అయ్యిందో లేదో తెలిసిపోతాయి. ఇలా అయిన తర్వాత ఒక 4-5 మినిట్స్ మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి చూసారు కదా, పొట్లకాయలు అనేవి ఆల్మోస్ట్ మనకి వేగిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా ఇలా కలిపేసేసుకుని ఇలా మీరు చాలా ఈజీగా అయిపోతుంది కదా. సేమ్ బీరకాయ ముక్కల్లాగా ఉన్నాయి కదా చూస్తుంటే, కానీ చాలా బాగుంటుంది. బీరకాయ చట్నీ కన్నా కూడా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వేగిపోయినాయి కదా మనకి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి అంతటిని బాగా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుని
తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. కరెక్ట్‌గా 10 మినిట్స్‌లో మనకి ఇవి పొట్లకాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోతాయి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఇన్‌స్టెంట్‌గా మీరు అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టేసుకొని మీరు దోసల్లోకి కానీ, పునుగుల్లోకి కానీ, అలానే గారెల్లోకి కానీ దేంట్లోకైనా తినొచ్చండి. అంత బావుంటుంది. చూసారు కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొకసారి ఇలా కలిపేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, అది వేసుకుని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు పెరుగుని యాడ్ చేసుకోండి. చెప్పాను కదా 2 పొట్లకాయలకి అరకప్పు పెరుగు అయితే సరిపోతుంది. పెరుగు వేసుకుని ఇంకొకసారి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత దీంట్లోకి మనం తిరగమాత అనేది వేసుకోవాలి. దీనికోసం ప్యాన్ పెట్టుకుని వేడైనాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తిరగమాత దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ముందుగా ఎండుమిరపకాయలు, అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, ఒక పావు టీ స్పూన్ మినపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాక చిన్నులపాయలు కొంచెం దంచి పెట్టుకుని ఆ దంచి పెట్టుకున్న చిన్నులపాయలు కూడా దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకుని 2 మినిట్స్‌కి మనకి తిరగమాత అంతా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని ఇందాక మనం బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా చట్నీని, ఆ చట్నీలోకి ఈ తిరగమాతనంతటిని వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడటానికి చాలా టేస్టీగా, యమ్మీగా అనిపిస్తుంది కదా! మీరు కూడా ఒకసారి దీన్ని ఇట్లా ట్రై చేసి ఈ టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి. సో సింపుల్‌గా, ఈజీగా అయిపోయింది కదండీ పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది. మనం చేసుకోవటం కూడా చాలా ఈజీ. మీరు ఎప్పుడూ ఒకటేలాంటివి కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్‌గా చేసుకుంటూ ఉంటే టేస్ట్ అనేది బావుంటుంది. మీరైతే మిస్ కాకుండా ఈ 2 రెసిపీస్ అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి. మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా! ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం. కావాల్సినవి కూడా చూద్దాం ఇప్పుడు. సొరకాయతో చేశాను ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇది ఇడ్లీలో కానీ, దోసల్లో కానీ, వేడి వేడి అన్నంలో కానీ దేంట్లో అయినా బావుంటుంది. ఇది మనం 1 వీక్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. ఏమీ పాడైపోదు. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. ఏంటో చూద్దాం. ఇలా సొరకాయని తీసుకోండి. సొరకాయ తీసుకున్న తర్వాత దీంట్లో మనం చట్నీకి కావాల్సినంత వరకు కట్ చేసుకుని ఇలా సొరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలానే ఒక టొమాటో తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే మీ టేస్ట్‌కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, లెమన్ సైజ్ అంత చింతపండు, 4, 5 చిన్నులపాయ రెబ్బలు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైనాక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకున్నాక ముందుగా ధనియాలు కూడా వేసేసుకుని అలానే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. తర్వాత చింతపండును కూడా ముందుగానే వేసేసుకుని 4, 5 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి సొరకాయ ముక్కలు అనేవి ఫ్రై అవ్వాలి కదా, దీంట్లో ఉన్న వాటర్ అంతా మనకి కుక్ అయిపోయేంత వరకు మనమైతే ఈ సొరకాయ ముక్కల్ని వేయించుకోవాలి. అందుకని ఇలా మూత పెట్టుకుని మీరు ఇలా కుక్ చేసుకోండి. చూసారు కదా, మధ్య మధ్యలో మూత తీసుకుని ఇలా కదుపుతూ ఉండాలి. లేదంటే కనుక మనకి సొరకాయ ముక్కలు అనేవి అడుగంటిపోతూ ఉంటాయి. చూసారు కదా, సొరకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఇలా మనము ఫ్రై చేసుకుని సొరకాయ అనేది ఉడికిందో లేదో చూసుకుని సొరకాయ కొంచెం ఉడికిన తర్వాత ఇలా దీంట్లోకి మనం ఇందాక టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు కూడా వేసుకుని మళ్ళీ ఈ టమాటోలు కూడా కొంచెం మగ్గాలి కదా, అందుకని చెప్పి ఇవన్నీ కలిపేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని టొమాటోలు కూడా కుక్ అయ్యేంత వరకు దీని ఒక 5 to 10 మినిట్స్ దీన్ని ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా మూత పెట్టుకుని ఉడకనివ్వండి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి సొరకాయలు అలానే టొమాటో ముక్కలు 2 ఇలా కుక్ అయిపోయినాయి కదా, ఈ కన్సిస్టెన్సీలో మనకి వేగిపోతే సరిపోతుంది. ఇలా మనకి కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అలానే కొంచెం కరివేపాకు ఇవి 2 కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఇలా మొత్తం కలిపేసేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనము కరివేపాకు జీలకర్ర మనం లాస్ట్‌లో వేసుకుంటే మనకి చట్నీ టేస్ట్ అనేది బావుంటుందండి. ఫస్ట్ వేసుకోవటం కన్నా కూడా మనము లాస్ట్‌లో వేసుకున్నామంటే చట్నీకి ఈ ఫ్లేవర్లన్నీ పట్టి టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని గ్రైండ్ చేసుకుంటే
ఎంతో టేస్టీ అయిన సొరకాయ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇదైతే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనికోసం అయితే తిరగమాత వేసుకోవాలి. ఈ తిరగమాత కోసం ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడైన తర్వాత దీంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత తిరగమాత దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు, అలానే ఒక పావు టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, అలానే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయినాక దీంట్లోకి కరివేపాకు వేసుకుని, కరివేపాకు చిటపట అన్నాక కొంచెం చిన్నులపాయలు ముందుగానే దంచి పెట్టుకుని, ఆ దంచి పెట్టుకున్న చిన్నులపాయలు కూడా దీంట్లో వేసేసుకుని 2 నిమిషాలు ఈ తిరగమాతను అంతటిని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా మనకు తిరగమాత రెడీ అయిపోయింది. చట్నీని మనం ఇందాకే బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ తిరగమాతను అంతటిని వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎప్పుడు మనం ఇడ్లీ, దోశల్లోకి కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ అలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా మీరు ఒకసారి ఇలా సొరకాయతో కూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ సొరకాయ చట్నీ వేసుకుని తిన్నారంటే ఇంక మీకు కూరలతో కూడా పని ఏమి ఉండదు. మీరు చట్నీతోనే అన్నం అంతా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఇలా వేడివేడి అన్నంలో మీరు ఈ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అంటే కనుక ఆహా ఎంత బాగుందో టేస్ట్ అని మీరే చెప్తారు. తప్పకుండా మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నేనేమో ఇలా కలుపుతూ ఉంటుంటే మధ్యలో మా అమ్మాయి వచ్చి తనకి కూడా కావాలి అని చెప్పి తనకైతే ఈ చట్నీ అయితే బాగా నచ్చేసిందంట. అలానే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ చట్నీ బాగా నచ్చిందండి. తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడిని కూడా వేడి వేడి అన్నంలో వేసుకున్నా, లేదా ఇడ్లీ దోశల్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ 2 రెసిపీస్ అయితే మీరు తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.